ఈరోజు స్వరాభిషేకం కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాటల కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో స్వరకర్త గాయకుడు రమణ గోగుల గారు చేసిన రెండవ చిత్రం, తర్వాత సంచలనాలకు కారకులైన యువ దర్శకులు పూరి జగన్నాథ్ గారికి దర్శకుడిగా తొలి చిత్రం, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని 10 పెంచిన చిత్రం బద్రి. యాడ్ ఏజెన్సీ డైరెక్టర్ బద్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ముఖ్యంగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ల మీద చిత్రీకరించిన ఈ యుగళ గీతంలో పవన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. రమణ గోగుల స్వీయ స్వరకల్పనలో సునీతతో కలిసి ఆయనే పాడిన ఈ పాటని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు సునీత గారితో కలిసి ధనుంజయ్. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, నా వీనసే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా, లవ్ వైరస్ సోకిందయ్యా. రాకెట్ కంటే ఫాస్ట్ గా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం, కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం. అడ్డు రానంట నో ఎంట్రీ కుర్ర రాదారిలో, హద్దు కాదంట ఈ కంట్రీ వింత లవ్ యాత్రలో. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, నా వీనసే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా, లవ్ వైరస్ సోకిందయ్యా.
ధింతక తారక ధింతక తారక దిగి దిగి ధింతక తారక ధింతక తారక ధింతక తారక దిగి దిగి స్పీడోమీటర్ కందని వేగం చూపే జోరైన జంట ఇది మూడవ మనిషే ఉందని లోకం చేరే జోరైన టూరు ఇది అందుకున్నాక టేక్ ఆఫే హాల్ట్ కాదెప్పుడు సర్దుకున్నాక హాఫ్ 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 అలుపు రాదెప్పుడు ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా నా వీనసే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా లవ్ వైరసే సోకిందయ్యా బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీల పాటల్లో రాగం నువ్వేలే ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండల చూపే నువ్వేలే ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా నా వీనసే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యా మిస్సయ్యా హయ్యా లవ్ వైరసే సోకిందయ్యా అన్నయ్య నిర్మాతగా తమ్ముడు నటించిన వినోద ప్రధాన చిత్రం అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై పవన్ కళ్యాణ్ హీరోగా వీరశంకర్ దర్శకత్వంలో నాగేంద్ర బాబు గారు నిర్మించిన గుడుంబా శంకర్. పేరుకు తగ్గట్టే మనిషి పక్కా మాస్, మనసు మాత్రం యమా క్లాసు. ప్రేమించిన గౌరీ కోసం ఆమెకి ఇష్టం లేని పెళ్లిని ఆపిన ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ అదరగొట్టేశారు. ఈ చిత్రంలో మీరా జాస్మిన్ ని ఆట పట్టిస్తూ పవన్ కళ్యాణ్ మీద చిత్రీకరించిన ఈ టీజింగ్ సాంగ్ సూపర్ హిట్. సినిమా కోసం మల్లికార్జున్ ప్రేమ్జీ పాడిన ఆ సిరివెన్ల గీతాన్ని మన కోసం పాడి వినిపించబోతున్నారు రంజిత్ అండ్ సందీప్. నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చేస్తున్నా కంట పడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా తెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడదలో మహిమేమిటో వెతకాలి తుంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా Come on, come on. Come on, come on. Come on, come on. Come on, come on. A Devuda, I think I did it again, think I seen it again, yo. Your Naldum is juicy, a fruity girl. I'm losing all my concentration in this world. I'm unable to study my light there, girl. Now look what I am running away with you, pearl. If you are my Yankee, I'm your Naidu Bawa, Naidu Bawa. Come
come on, come on. Come on, come on. Come on, come on. Come on, come on. నంగనాచిలా నడుమూపి నల్ల తాచులా జడ చూపి తాకి చూస్తే కాటేస్తానంది చీమలాగా తెగ కుడుతుంది పాములాగా పగబడుతుంది కళ్ళు మూసి నా ఎదరే ఉంది తీరా చూస్తే నలకంత నల్ల పూస ఆరా తీస్తే నన్ను నమిలేసే ఆశ కన్నిర్రగా కండిందిలా నడుముంపుల్లో నలిగి ఈ తికమక తేలేదలా ఆ సొంపుల్లో మునిగి Adevuda, I think I did it again. I think I seen it again. Yo. ఎన్ని తిట్టినా వింటానే కాళ్ళదన్ని నా పడతానే నడుము తడమని ననుకొసారి ఉరిమి చూసినా ఓకేనే ఊరి వేసినా క్యాదననే తొడిమి చిడిమి చెబుతానే సారీ హాయ్ రే ఏ ప్రాణహాని రాని హాయ్ రే ఇక ఏమైనా కానీ నేను నిమరక నా పుట్టుక పుట్టవదు కదా అలివేని ఆ కోరిక కడతేరగా మరు జన్మ ఎందుకే రాని Come on, come on. 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 Think I did it again. Come on, come on. Think I seen it again. Come on. Shake it out, yo. Come on. Break it out, yo. Shake it out. అఖండ విజయ పరంపరతో కొనసాగుతున్న హీరో పవన్ కళ్యాణ్ గారికి ఆయన అభిమానులకు కొండంత నిరాశని కలిగించిన చిత్రం గీతా ఆర్ట్స్ పతాకంపై పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన జానీగా నటించిన పవన్ కళ్యాణ్ అభినయంలో తప్పుపట్టలేము, జంటగా నటించిన రేణు దేశాయ్ పాత్ర పోషణలోనూ లోపాల్ని వెతకలేము. కానీ ఫలితం మాత్రం నిజంగా నిరాశ కలిగించింది. భయంకరమైన లుకేమియా వ్యాధి నుండి కట్టుకున్న భార్యను రక్షించడానికి ప్రాణాలకు తెగించిన భర్తగా పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఈ చిత్రం గురించి ఒక విశేషం చెప్పాలి అంటే, రమణ గోగుల గారు ఎన్ని చిత్రాలకి బాణీల్ని అందించారో నాకు తెలియదు, కానీ ముమ్మాటికి వాటన్నిటిలో కల్లా హాంటింగ్ మెలోడీగా నిలిచిపోయేది మాత్రం ఇదే. హరిహరన్, నందిత పాడినటువంటి ఈ సిరివెన్ల గీతాన్ని ఈ రేయి మన కోసం ఆలపించడానికి వేదికపైకి వస్తున్నారు సాయి చరణ్ అండ్ హరిణి. తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది.
పరిచయం నా మనసులో కురిసెనే అమృతం నా నిలువున అలలై పరవశం నీ చెలిమికి చేయని అంకితం కోరుకునే తీరముగా ఆగెను ఏ నిమిషం ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి ఆ గుండె మల్లికలు అల్లన దాగి వింటున్నవి నీ ఊపిరి వెచ్చగా తగలని నా నుదుటిపై తిలకమై వెలగని నా చూపులే చల్లగా తాకని నీ పెదవిపై నవ్వుగా నిలవని ఆశలకి ఆయువుగా మారెను నీ స్నేహం తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఏ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది ప్రేమ కావాలి కావాలి అని వెంటపడ్డప్పుడు ప్రేమ దొరకదు. వద్దని పారిపోతూ ఉంటే అది మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అలా వెతుక్కుంటూ వచ్చిన ప్రేమని తిరస్కరించిన ఒక యువకుని ప్రేమ కథ భీమినేని శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అత్యద్భుతంగా నటించిన సుస్వాగతం. ఎస్ఏ రాజ్ కుమార్ స్వరకల్పనలో బాలు బృందం పాడిన ఈ సిరివెన్నెల గీతం వింటే మన కథానాయకుడు నాయికను ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది. బాలు గారు బృందం వేదికపైకి వచ్చేస్తున్నారు. పాట వినేద్దామా మరి? నిజరి మరి మరి సని ప సాస 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 నిజరి మరి మరి సని ప సాస 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 ని 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 పాప 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 మమ్మ శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనస స్మరామి శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనస స్మరామి ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది తను విందు చేసి ఈ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తడ తడ తారక మెలికల మేనక మనసున చేరెగా కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి
చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా 10 మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడే నా ఉదయమైనదో మధుసీమలో ఎన్ని మరుమల్లే గంధాలు మురుపెన్నడు లేని మృదువైన గానాలు మొదటి బలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కన్నుందు చేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి మహారాణి పారాణి పాదాలకే నడుమన్ను నంటనీయక మహారాణి పారాణి పాదాలకే నడుమన్ను నంటనీయక నడిచేడి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం అయినది మది సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళ తళ తారక మెలికల మేనక మనసున చేరగా కళ్ళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి 1997లో ప్రముఖ దర్శకులు బాలశేఖరన్ తమిళంలో రూపొందించిన సంచలన ప్రేమ కథా చిత్రం లవ్ టుడే చిత్ర కథ ఆధారంగా 1998లో భీమనేని శ్రీనివాసరావు గారు తెలుగులో రూపుదిద్దిన చిత్రం సుస్వాగతం. ఒక అమ్మాయి ప్రేమ కోసం విలువైన కాలాన్ని అతి విలువైన కన్నతండ్రి ప్రాణాన్ని కోల్పోయిన గణేష్గా పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతంగా నటించి ఘన విజయాన్ని సాధించారు. ఈ చిత్ర కథ ముగింపే ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రధానమైన కారణం. పతాక సన్నివేశానికి ముందు ప్రేక్షక హృదయాల్ని కదిలించి కరిగించే ఈ సిరివెన్నెల గీతాన్ని ఎప్పుడు విన్నా కళ్ళు చెమరించక మానవు. ఎస్ఏ రాజ్ కుమార్ గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన ఈ నేపథ్య గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం.
బావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా? గుండె బావిలో ఉన్న చెత్తడి ఆవిరి అవుతున్నా. ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం. ఎదర ఉంది నడిరే ఎన్నది సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం? ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం. సూర్యబింబమే అస్తమించనిదే మేలుకోని కల కోసం, కళ్ళు మూసుకొని కలవరించని కంటి పాప పాపం. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయిన, రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా? పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా? కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం? ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో, అమృతము హాలాహలము ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం? హిందీ చిత్రం లవ్ ఆజ్కల్ కథ ఆధారంగా పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జయంత్ సి పరాంజీ రూపొందించిన విభిన్నమైన ప్రేమ కథా చిత్రం తీన్మార్. ఈ చిత్రంలో మైకేల్ వేలాయుధం గాను అర్జున్ పాల్వాయ్ గాను 2 ప్రేమ కథలు నడిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. మొదటి పాత్రకి జంటగా త్రిష నటిస్తే, రెండవ పాత్రకి జతగా కృతి కర్బందా నటించారు. మణిశర్మ గారి మధుర స్వరకల్పనలో పవన్ కళ్యాణ్ కోసం యువ గాయకుడు కారుణ్య ఒక అందమైన పాటని పాడారు. రామ్జోగయ్య శాస్త్రి గారు అంత అందంగాను రాసిన ఆ పాటనిప్పుడు మన కోసం పాడి వినిపించబోతున్నారు. మరెవరో కాదు, స్వయంగా పాటని పాడిన ఆ గాయకుడే కారుణ్య. వయ్యారాల జాబిల్లి ఓడి కట్టి గుండెల్లో నచ్చేరావే కంటే కొట్టి, ఆ నండూరి వారింటి మళ్ళీ పుట్టి వింతల్లో ముంచావే కళ్ళేమిటి? నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిన్ను వెతక, వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే, అడుగే చతను అడిగినదే.
వయ్యారాల జాబిల్లి ఓడి కట్టి గుండెల్లో నచ్చేరావే గంటె కొట్టి ఆ నండూరి వారింటి మళ్ళీ పుట్టి వింతల్లో ఉంచావే కళ్ళే మీటి నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే నాయద గుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే అణు అణువు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు ఇది వరకు గుండెలయకు తెలియదులే ఇంత పరుగు వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే వయ్యారాల జాబిల్లి బోడి కట్టి గుండెల్లో నచ్చేరావే గంటె కొట్టి ఆ నండూరి బారెంకి మళ్ళీ పుట్టి గవింతల్లో ముంచావే కళ్ళే మీటి ప్రతి తలపు నాకొక గెలుపై సుఖాలు తొడిగెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే కథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసి పవనములా మురిసి మురిసి నిన్ను కలిసే క్షణము తలచి అలుపు అనే పదము మరచి వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లెట్ మీ టీచ్ యు కుంగ్ ఫు. ఓ ఎందుకు ఇంత బాగా డాన్స్ చేస్తే కుంఫు హై ఎందుకు అది ఆయన చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు యా మార్షల్ ఆర్ట్స్ ఆయన చేస్తారు కదా. కాబట్టి మంచి పాయింట్కి వచ్చారు సో ఈ పాటలో మంచి చేయలే కాదు మంచి డ్యూయెట్లు డాన్సులు వచ్చానమాట కుర్రాడికి. ఏమిటంట మరి పెళ్లి సంగతి? పాట పాడానుగా తర్వాత విషయాలు అవుతాయి. ఓకే ఇప్పుడే కదా పాట పాడాను. యువ దర్శకులు విష్ణువర్ధన్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం బాధ్యతలు నిర్వహించి పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందించిన యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ పంజా. పసితనంలోనే పెంచుకున్న కసిని పథకం ప్రకారం తీర్చుకున్న జయదేవ్గా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి అభినయం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఆయన స్వరకల్పనలో హరిచరణ్, శ్వేతా పండిత్ పాడిన ఈ చంద్రబోస్ గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు రంజిత్ అండ్ నైనా.
ఎలా 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 నాలో కళ చూపేదలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటలే చెప్పేదలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా ఎలా 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 నాలో కళ చూపేదలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదలా నా భాషలోన తీయందనం నా బాటలోన పంచందనం పసి పాపలాగా నవ్వే గుణం నీ వల్లే వెలిగింది నాని నీ నీడలోనే చేరాలని నూరేల పైనాలు చేయాలని ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా ఎలా 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 నాలో కళ చూపేదలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా I wanna hold you I wanna hold you in my heart I wanna hold you I wanna hold you in my heart సంవత్సరంలో విజయ్ జ్యోతిగా జంటగా దర్శకులు ఎస్జే సూర్య గారు రూపొందించిన ఖుషి అనే తమిళ చిత్రం కథ ఆధారంగా పవన్ కళ్యాణ్ భూమికలతో ఆయనే 2001లో తెలుగులో రూపొందించిన సూపర్ హిట్ చిత్రం ఖుషి. ఈ చిత్రం తెలుగులో అంత సంచలన విజయం సాధించడానికి
ముఖ్యమైనటువంటి కారకులు ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారి అనటం అతిశయోక్తి కాదు. అభిమానులు కేరింతలు కొట్టేలా ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఫైటింగ్ అండ్ డాన్సింగ్ స్కిల్స్ ప్లస్ పాయింట్గా నిలిచిన ఆ చిత్రం మణిశర్మ గారి సంగీతం కలిసి వెరసి కలెక్షన్ల దుమారం లేపింది. 79 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకున్న ఈ చిత్రంలో శ్రవణోత్సవం చేసే ఒక పాట విందామా? ఆ పాటే కల్పన అండ్ దేవన్ ఏకాంబరం పాడిన ఏఎం రత్నం గారి పాట. ఆ పాటని పాడడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు కారుణ్య అండ్ రమ్య బెహ్రా. షరతులేమిటో అందులో నీ మర్మమేమిటో, ప్రేమంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది, చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమట్టది. నో 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 అలా చెప్పకు, మనసుంటే మార్గముంటది. సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా. షరతులేమిటో అందులో నీ మర్మమేమిటో, ప్రేమంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది, చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమట్టది. నో 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 అలా చెప్పకు, మనసుంటే మార్గముంటది. సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా. చేసేస్తావా భూలోకం చుట్టి సిగలు తురిమేస్తావా, అప్పులలో మల్లెలు పరుపేస్తావా, ఆకాశం దిండుగా మార్చేస్తావా, తెస్తావా తెస్తావా తెస్తావా. సూర్యుణ్ణి పట్టి తెచ్చదా, నీ నుదుటన బొట్టు పెట్టెదా, చుక్కలతో చీర చుట్టెదా, మెరుపులతో కాటుకెట్టెదా.
నయగర జలపాతం తెస్తావా ఎవరెస్టు శిఖరమెక్కిస్తావా పసిఫిక్ సాగరమీదేస్తావా వస్తావా తెస్తావా తెస్తావా స్వర్గాన్ని సృష్టి చేసేదా నీ ప్రేమకు కానుకిచ్చెదా కైలాసం భువికి దించెదా నా ప్రేమను రుజువు చేసేదా ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో ప్రేమెంత విలువ అయినది అందరికీ దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది నో 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 అలా చెప్పకు మనసుంటే మార్గముంటది సై అంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా హే, ఊ. 1999లో పవన్ కళ్యాణ్ సాధించిన ఘన విజయం యువ దర్శకుడు పిఏ అరుణ్ ప్రసాద్ రూపొందించిన తమ్ముడు చిత్రం. 2 కళాశాలల మధ్య వైరంతో ప్రారంభమై చివరికి మంచితనం గెలిచిన ఈ చిత్రంలో ఏ సుముహూర్తాన పవన్ కళ్యాణ్తో జతకట్టారో గాని స్వరకర్త రమణ గోగుల గారు ఈ చిత్రం కోసం ఆయన స్వరపరిచిన పాటలన్నీ బ్లాక్ బస్టర్ అండ్ ట్రెండ్ సెటర్స్ గా నిలిచిపోయాయి. రమణ గోగుల సునీత పాడిన ఈ సిరివెన్ల గీతాన్ని వినండి. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు ధనుంజయ్ అండ్ సునీత. అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా తలుచుకొని అలసిపోతోందా కలుసుకొని చొరవలేదా ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా ఎలాగా మరి అందాల సిరి ఒళ్ళో ఇలా వచ్చేస్తే సరి పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా
అనుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు. ఉండాలి నువ్వు నూరేళ్ళిలో చిలిపి కళ. బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా? పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా. అడుగుతావని ఆశగా ఉంది అడగవే